దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉన్న అన్నదానం ఏర్పాటు చేసిన తీరు మాత్రం విమర్శలకు తావిచ్చింది. పెద్దలను కూర్చోబెట్టి అన్నాన్ని వడ్డించగా సామాన్య భక్తులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలను కల్పించకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ అన్నమయ్య భక్తుల మధ్య తేడా చూపొద్దని ప్రబోధిస్తే ఆర్య వైశ్య సంఘం నిర్వాహకులు మాత్రం సామాన్య భక్తుల పట్ల చిన్నచూపు ప్రదర్శించిన తీరు సరైనది కాదని పలువురు చర్చించుకుంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టి అమ్మవారి కార్యక్రమాలను ఎంత ఘనంగా ఆర్భాటంగా చేశామన్న విషయాన్ని పక్కన పెడితే భగవంతుని ముందు అందరూ సమానులే అన్న విషయాన్ని నిర్వాహకులు మర్చిపోయి తమకు సహకరించినటువంటి పెద్దలకు సమాజంలో పలుకుబడి ఉన్నవారికి మాత్రం సముచిత రీతిలో గౌరవిస్తూ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం, సామాన్య భక్తులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం సమంజసంగా లేదని నిర్వాహకులు తమ తీరుని మార్చుకోవాలని పాలమూరు భక్తులు కోరుతున్నారు. 3500 వచ్చాన టికెట్ ఉంటే పోవాలా లేకపోతే పంపించమంటున్నాడు. పంపిస్తలేరు వాళ్ళు. అడిగినాం ఆమెలు అడిగి పాపని అడుగు లేదు డబ్బులు టికెట్ చూపించాలంట 3500. లేదు కింద ఇక్కడే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, మీరు చూసాను కదా. ఇప్పుడు కింద కూడా ఏంటంటే రష్ ఎక్కువ ఉంటుంది, పైన ఫంక్షన్ హాల్ చిన్నగా ఉంటుంది కాబట్టి పైన లేడీస్కి అరేంజ్ చేసినాం, కింద జెంట్స్కి పెట్టడం జరిగింది. మీరు ఒకసారి వీడియోలో పోయి చూసుకోవచ్చు. మీరు ఎంతమంది ఉంటారు, మా ఆర్యవైశ్యులు ఎంతమంది ఉంటారు, వేరే వాళ్ళకి ఎంతమంది, లేడీస్ ఎవరు వచ్చినా వదలడం జరుగుతుంది. ఓన్లీ జెంట్స్కి మాత్రమే కిందికి పంపించడం జరుగుతుంది. దాని తారతమ్యాలు అలాంటివి ఏమీ లేదు. ఇక్కడ ఎవరినైనా అడగవచ్చు, తెలుసుకోవచ్చు. జెంట్స్కి మాత్రం పైన అలో చేయడం లేదు.